నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదండి వీడియోస్ పెట్టేసి. ఇప్పటి నుంచి ట్రై చేస్తాను డైలీ పోస్ట్ చేయడానికి. కొంచెం బాబుతో బిజీ, దాదాపు చాలా గ్యాప్ వచ్చేసింది. ఇప్పటి నుంచి డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను. వీడియోలోకి వచ్చేస్తే పండుమిర్చి టమాటో పచ్చడి పెట్టిపోతున్నాము. అండ్ ఇప్పుడు సీజన్లో పండుమిర్చి మాత్రం అస్సలు వదులుకోవద్దు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మమ్మీ స్టార్ట్ చేసేసింది, సో నేను త్వరగా చెప్పేస్తాను. నేను 1/2 kg తీసుకొచ్చాను. ఎక్కువ, ఎందుకంటే బీపీ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు, అది చూసి తినాలనిపిస్తుంది. సో అందుకని ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అన్నట్టుగా నేను కొంచెమే తీసుకొచ్చాను. మీకు ఆ 1/2 kgలో ఎలా చేయాలి ఏంటని మొత్తం డీటెయిల్డ్గా చెప్తాను. ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై కంపల్సరీ ఇస్తాను. ఏంటంటే 1/2 kg టమాటో, 1/2 kg పండుమిర్చి శుభ్రంగా ఒక మంచి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేయండి. డస్ట్ ఏం లేకుండా, వాటర్ ఏం లేకుండా శుభ్రంగా మనం క్లాత్తో తుడిచేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1/2 kg టమాటో, 1/2 kg పండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 100 grams కల్లుప్పు, ఒక 200 grams చింతపండు, దాంట్లో ఇత్తనాలు మొత్తం తీసేసేయండి. అండ్ ఒక 100 grams వెల్లుల్లి, ఈ 3 కలిపి ఇప్పుడు మమ్మీ చూపించిన విధంగా పేస్ట్ పట్టేసుకోండి. నెక్స్ట్ మమ్మీ ఇప్పుడు తాలింపుకి రెడీ చేస్తుంది అనమాట. ఆ తాలింపు కూడా అండి అసలు మెయిన్ ఏంటంటే దీనికి బాగా అన్నం కానీ, చపాతీ కానీ, మార్నింగ్ దోశలు టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది, చేయండి. అండ్ ఇక్కడ మమ్మీ జీలకర్ర, మెంతులు, ఆవాలు 1 స్పూన్ వేసుకొని లైట్ త్వరగా వేయించేసుకొని మెత్తని పేస్ట్లాగా పట్టేసేయండి, పౌడర్ లాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మమ్మీ అండ్ మెయిన్గా ఆయిల్ మాత్రం కొంచెం వేయొద్దండి, ఒక 1/2 kg ఆయిల్ దాకా పడుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట పెట్టిన 1 month మాత్రం కంపల్సరీగా నేను ఉండదు, ఎందుకంటే మనం పచ్చి టమాటా యూస్ చేస్తున్నాం కదా. అండ్ ఆ నీరంతా కూడా బాగా ఎగిరిపోయి మొత్తం పచ్చడి అంతా దగ్గర పడేంత, వాటర్ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని మనము ఉడికించుకోవాలన్నమాట పచ్చడి. సో ఇప్పుడు నేను చూపిస్తాను, మీరు ఒకసారి చూసేసేయండి. అండ్ ఇక్కడ తాలింపుకి మమ్మీ ఒక 1/2 kg ఆయిల్ వేసింది, ఫ్రీడమ్ ఆయిల్ వేసాం మేము. అండ్ మీరు పల్లీల నూనె యూస్ చేసుకోవచ్చు. తాలింపుకి పచ్చెనపప్పు, పొట్టు మినపప్పు యూస్ చేసాం. మీరు మామూలుగా గుళ్ళు ఉంటాయి కదా, గుళ్ళైనా యూస్ చేసుకోవచ్చు, మినపప్పు గుళ్ళైనా. అండ్ ఎండుమిర్చి, అండ్ మళ్ళీ వెల్లుల్లి ఒక 100 grams కచ్చాపచ్చగా దంచుకోండి. అండ్ ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ఇవి బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత సిమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో వేయించుకోండి. నెక్స్ట్ కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసేసింది. అవి బాగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేచి కరివేపాకు కూడా కొంచెం చిటపట్లాడనివ్వండి. అండ్ నెక్స్ట్ దీంట్లో కొంచెం ఒక 2 tablespoons పసుపు యాడ్ చేయండి. పసుపు వేసినప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని, మాడిపోకూడదు, మాడి వాసన కూడా అసలు రాకూడదు. స్టవ్ సిమ్లో చేసుకొని పసుపు కూడా యాడ్ చేసి బాగా తిప్పండి. మా ఇంట్లో మెయిన్గా మేము టిఫిన్స్లో ఎక్కువ పల్లీ చట్నీ తినమనమాట. సో అందుకని ఇట్లాంటి ఇన్స్టెంట్ పచ్చళ్ళు మాత్రం మమ్మీ బాగా పెడతారు. ఇంకా మొన్న టమాటో పచ్చడి పెట్టింది, ఆ రోజు నేను వీడియో తీయటం మిస్ అయిపోయింది. ఇంకోసారి పెట్టినప్పుడు కంపల్సరీగా మీకోసం నేను పోస్ట్ చేస్తాను. సో చూసారు కదా, నేను చూపించే కలర్ అలా సేమ్ అంత బ్రౌనిష్ కలర్ లాగా రావాలి మొత్తము. తాలింపు ఇప్పుడు బాగా వేగిపోయింది కదా, మన పక్కన రుబ్బు పెట్టుకున్న పండుమిర్చి పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేస్తుంది. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి. ఈ పచ్చడి కొంతసేపు ఉడకాలన్నమాట. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఆ వాటర్ కంటెంట్ మొత్తం ఎగిరిపోద్ది. ఆ వాటర్ కంటెంట్ మొత్తం ఎగిరిపోయేంత, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు చూపించిన విధంగా పండుమిర్చి మనం పట్టు ఉంచుకున్నాం కదా పేస్ట్, అది కూడా కలిపేసేయండి దీంట్లో. కలిపేసి ఒకసారి బాగా తిప్పేసేయండి. సమ్మర్ వచ్చిందంటే కంపల్సరీగా మేము ఇన్స్టెంట్ ఇలాంటి పచ్చళ్ళు చాలా పెడతా ఉంటాము. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం ఎక్కువగా పచ్చడి లవర్స్ ఉన్నారు.
అందుకని కూరలు చాలా తక్కువ, ఒక్క ముద్దలకైనా కంపల్సరీగా మేము ఇట్లాంటి చట్నీస్ వేసుకోవాలన్నమాట. చూసారా, ఆయిల్ సపరేట్ అవుతుంది. కొంచెం సిమ్లో పెట్టుకొని మనం బాగా ఉడికించుకోవాలి. దాదాపు ఒక 15 మినిట్స్ టైం పడుతుందండి. హైలో మాత్రం పెట్టొద్దు, కంపల్సరీగా సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్కి ఒకసారి అడుగంటకుండా మనము మూత తీసి ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చూసారా, కొంచెం ఆయిల్ సపరేట్ అయిపోతుంది. అండ్ మొత్తం అలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద దాదాపు ఒక 1 అవర్ మొత్తం పచ్చడి మొత్తం టోటల్గా చల్లగా అయిపోవాలండి. మనం జీలకర్ర, మెంతులు, ఆవాలు పిండి ఇందాక చూపించాను కదా, వేయించుకొని పౌడర్ చేసుకున్నాము. అదొక 2 స్పూన్స్ 3 స్పూన్స్ యాడ్ చేసుకొని 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకొని ఒకసారి తిప్పేసేయండి. అంతే అండి, చాలా సింపుల్గా పండు మిర్చి ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది.